కరోనా మహమ్మారి పూర్తి కాకముందే మళ్ళీ దేశంలో ఎంపాక్స్ అనే ఒక వ్యాధి అయితే వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ప్రస్తుతం ఈ ఎంపాక్స్ అనేది ఎలా వ్యాధిస్తుంది, అది ఎలా వస్తుంది, ఎంపాక్స్ అంటే ఏమిటి, దీనికి నివారణ ఏందనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తిరునాథర్ గారు, ఎండి ఫిజిషియన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎంపాక్స్ అంటే ఏమిటి, ఎంపాక్స్ ఇది ఎలా సోకుతుంది? మనం కరెక్ట్, నిజంగానే మనం ఒక కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేలుకుంటున్న టైంలో మళ్ళీ ఒక వైరల్ ప్రబలుతుంది అనేసరికి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఇది ఎమర్జెన్సీ అని చెప్పేసి WHO కూడా చెప్పింది, నోటిఫై చేసింది. సో యాక్చువల్లీ ఎంపాక్స్ అంటే ఏంటిదంటే ఇది కరోనా కంటే ముందు నుంచే ఉంది యాక్చువల్లీ. సో దీన్ని ఫస్ట్ 1958లో డెన్మార్క్లో ల్యాబ్లో రీసెర్చ్లో ఉన్న ఒక యానిమల్లకి అంటే మంకీలకు వచ్చింది కాబట్టి మంకీ పాక్స్ అన్నారు. కానీ ఇప్పుడు WHO ఏమంటుందంటే వైరస్లకి, ఇంత డిజాస్టర్ వైరస్లకి ప్రాంతాల పేర్లు పెట్టడం కానీ జంతువుల పేర్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని ఎంపాక్స్ అని చెప్తున్నారు. సో 1958లో వచ్చినా కూడా ఫస్ట్ మనుషులకు రావడం అనేది మాత్రం కాంగోలో జరిగింది. అది 9 months ఓల్డ్ బాయ్కి వచ్చింది అది. సో 1970s నుంచి అది స్లోగా పెరుగుకుంటూ వచ్చింది. కానీ అది ఎప్పుడు కూడా ఆ మధ్యలో కాంగో కంట్రీకి ఒకదానికి, ఆఫ్రికన్ కంట్రీకి ఒకదానికే అయింది. కాకపోతే ఇప్పుడు ఏంటిది అని అంటే అది దేశాలను దాటి కూడా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో దీని గురించి విస్తృతంగా వాళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళకు 2 రకాలు ఉన్నాయని తెలిసింది, క్లాడ్ 1 అండ్ క్లాడ్ 2. మళ్ళీ క్లాడ్ 1లో AB, క్లాడ్ 2లో కూడా AB టైప్స్ ఉన్నాయి. సో ఈ క్లాడ్ 1 అనేది మామూలుగా కాంగో సంబంధించిన పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువ ఉండేది. సో 2022లో ఈ క్లాడ్ 1 అనేది మనకు బాగా స్ప్రెడ్ కావడానికి స్టార్ట్ అయింది. అంటే బియాండ్ ది ఆఫ్రికా కూడా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్లీ క్లాడ్ 1 అనేది చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి దానికి. ఈ క్లాడ్ 2 దానికన్నా క్లాడ్ 1కి ఎక్కువ ఉంటాయి. క్లాడ్ 2 కూడా వచ్చినాయి, క్లాడ్ 2B కూడా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా వచ్చిన దానికి మాత్రం క్లాడ్ 1A అని చెప్తున్నారు. క్లాడ్ 1A, క్లాడ్ 1B అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ మంకీ పాక్స్ అనేది మనకి ఇంతకుముందు తెలుసు. మనకి ఏంటంటే చికెన్ పాక్స్ అని, అమ్మోరు తల్లి అని 2 ఉంటున్నాయి. మనకి మంకీ పాక్స్, చికెన్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయిపోయింది 1980లో. సో దానికి సంబంధించి వ్యాక్సిన్ ఇవన్నీ పెట్టిన తర్వాత అది ఎరాడికేట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడైతే ఈ చికెన్ పాక్స్ ఎరాడికేట్ అయిపోతుందో ఈ మంకీ పాక్స్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఈ మంకీ పాక్స్ గురించి మనం ఆందోళన చెందాల్సింది అని అంటే సివియారిటీని బట్టుకుని ఉంటుంది. సేమ్ కరోనా వచ్చినప్పుడు అందరికీ ఎట్లా ఎఫెక్ట్ కాలేదో దీనికి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు మాత్రం సీరియస్గా ఉండే ఉద్దేశాలు ఉన్నాయి. దానికి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి సార్ దీనికి, అంటే ఎలా సోకుతుంది? పాక్స్, మంకీ పాక్స్ అని అంటే ఇది కూడా ఒక వైరస్ కి సంబంధించింది. ఎన్వలప్ ఉన్న వైరస్, డబుల్ స్ట్రాండెడ్ DNA ఉంటుంది. కరోనాకి సింగిల్ స్ట్రాండ్ అంటే దీనికి డబుల్ స్ట్రాండ్ DNA ఉంటుంది. సో ఈ మంకీ పాక్స్ సేమ్ చికెన్ పాక్స్ లాగానే మనకి కంటామినేషన్ తోటి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కంటామినేషన్ లో మనకి ఎట్లా WHO చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ తోటి రావచ్చు, ఫేస్ టు ఫేస్ అంటే దగ్గరుండి మాట్లాడితే రావచ్చు, లిప్ టు లిప్ రావచ్చు, అంటే మనం యూజ్ చేసిన గాడ్జెట్స్ తోటి కూడా మనకి సంక్రమించే అవకాశం ఉంది. ఇంకోటి విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇది మదర్ నుంచి చైల్డ్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డ్యూరింగ్ లేబర్లో కానీ లేకపోతే లాస్ట్ టర్మ్లో కానీ మదర్ నుంచి బేబీకి వస్తుందంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒక మనిషికి సోకితే దీని కాల పరిమితి ఎన్ని రోజులు ఉంటుంది? దీనివల్ల ఏమైనా సీరియస్ ఉండే లక్షణాలు? సో ఇది ఎట్లాగా వైరల్ ఫీవరే కాబట్టి వైరల్ ఫీవర్లో మనకి ఏంటంటే వైరల్ ప్రోడ్రోమ్ ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ కూడా సేమ్ వైరల్ ఫీవర్ లాగానే వస్తుంది. మనకు కొందరికి ఫీవర్ రావచ్చు, కొందరికి లో బ్యాక్ ఎక్ ఉంటుంది, కొందరికి ర్యాష్ రావచ్చు. ఆ ర్యాష్ అనేది ప్యాపుల్స్ లాగా, అంటే మన పింపుల్స్ వచ్చినట్టు ప్యాపుల్స్ లాగా ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయి అది మొత్తం రసితో కూడిన ఒక గుల్లలాగా తయారవుతుంది. సో దాన్ని చిదిమినా కానీ ఏం చేసినా కానీ వచ్చిన స్రావకాలతో అది మిగతా పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు అది ఎక్కడెక్కడ అంటుకుంటుందో ఆ వస్తువులు మనం యూజ్ చేస్తాయి. అంటే రోగి వాడిన దుస్తులు కానీ ఆయన వాడిన వాటి నుంచి కానీ మనకు సంక్రమించే ఆస్కారం ఉంది కాబట్టి వాటిని ఎక్కువ గిల్లకపోవడము, అది కొంచెం హెయిర్ ఉన్న ఏరియాలో ఉంటే షేవింగ్ చేయకపోవడము, ఇట్లాంటి కొన్ని ప్రికాషన్ తీసుకోవాలి. దీనికి కూడా ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్కి వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రోడ్రోమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కానీ, అట్లాంటి ఎంపాక్స్ ఉన్న పేషెంట్ మనం దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఐసోలేషన్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళతోటి వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐసోలేషన్లో ఉండి వీటిని కవర్ చేసుకోవాలి ఎక్కువగా. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు, దాంట్లో సోడా బైకార్బోనేట్ వేసిన వాటర్ తోటి చేసుకుంటే కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. మనకి ఆ దురద రాకుండా వాటికి కొంచెం కేర్ ఉంటుందని చెప్తున్నారు.
యాజ్ పర్గా దీనికైతే పర్టికులర్ ఈ డ్రగ్ అని మాత్రం లేదు, ఇంకా రీసెర్చ్ స్థాయిలో ఉంది. దీనికి ఏంటంటే మనకు ప్రివెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ తర్వాత మనకి ట్రీట్మెంట్కి పాటుకు వచ్చినప్పుడు ఫీవర్కి సంబంధించినప్పుడు ఫీవర్ తగ్గించుకోవడము, హైడ్రేషన్ ఎక్కువ ఇవ్వడము, ఈ ఇచ్చింగ్ రాకుండా మనకి లోషన్స్ పెట్టుకోవడము, వాటిని ఎక్కువ గిల్లకుండా ఉండడం అనేది మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు. దీనికి హోమ్ ఐసోలేషన్ ఉంటుందా, అలాగే దీనికి సపరేట్ ఫుడ్ ఉంటుందా, నివారణ ఎలా తీసుకోండి? సో సెపరేట్ ఫుడ్ అంటే ఏం లేదు, హైడ్రేషన్ అనేది కంపల్సరీ. స్కిన్కి సంబంధించింది కాబట్టి మనకి అది స్కిన్ పార్ట్స్లలో ఎక్కడి నుంచి ఫేస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు పెరిఫరల్ బాడీకి స్ప్రెడ్ అవుతుంటుంది. అది మనకు ఓరల్ అంటే ముఖం మీద ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు, పెరియానల్ రీజన్లో ఉండొచ్చు, మనకు జననాంగాలకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. వాటిని ఎక్కువ కంటామినేషన్ కాకుండా, చిదమకుండా, వాటిని టచ్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ, పిల్లలలో కానీ, గర్భిణీ స్త్రీలలో కానీ ఏమవుతుందంటే ఈ డిహైడ్రేషన్ ఎక్కువ కావడం వల్ల, ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం వల్ల మనకి లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లంగ్స్ ఇన్వాల్వ్ కావచ్చు, ఓరోఫారింగ్స్ అంటే గొంతు కూడా ఇన్వాల్వ్ కావచ్చు, యానస్ పెరియానల్ రీజన్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, అట్లనే హార్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో. సో ఇంకా దాని గురించి కొత్త స్ట్రెయిన్స్ రావడం కానీ అట్లాంటివి ఏం లేదు. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా అయితే చాలా తక్కువ, అంటే ఫేస్ టు ఫేస్ దగ్గరకు వచ్చిన కాంటాక్ట్లతోటే వస్తుంది. అంటే కరోనా లాగా తగ్గినప్పుడు ఎంత దూరం నుంచి వెళ్ళే అంత ఆస్కారం దీనికి లేకపోవచ్చు, దగ్గర కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఐసోలేషన్ అయితే ప్రిఫరబుల్, కానీ మరి అంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు. అంటే ఇది కరోనా లాగా గాలిలో కూడా దీని ప్రభావం ఏమన్నా అంటే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? అలాగే కరోనాలో కూడా చాలా మంది దీనికి ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజులు పట్టింది. అంటే ఇది సపరేట్, అంటే బయట దేశాల నుండి మన దేశానికి ఇది తొందరగా వచ్చింది. ఇప్పుడు కూడా ఇది ఆఫ్రికా నుండి వస్తుంది అని అంటున్నారు. మన దగ్గర కేరళ, మహారాష్ట్రకు వచ్చింది. అంటే మన తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, దీని ప్రభావం ఎలా ఉండదు? సో ఇది ఎప్పుడైనా జియోగ్రఫికల్ ల్యాండ్ దాటి వస్తుందంటే మనకి ఎండమిక్, ఎపిడమిక్ అని డిసైడ్ చేస్తారు WHO. మనకి ఈ WHO రీజన్స్ బట్టి చెప్తారు. 5 పసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్లో స్ప్రెడ్ అయితేనే దీన్ని ఎపిడమిక్ అని చెప్తారు. సో ఎక్కడైనా ఏరియాకు సంబంధం అక్కడి వరకే ఉంది, ఒక్క జియోగ్రఫికల్ ఏరియాలో ఉంటే దాన్ని ఎండమిక్ అని చెప్తారు. ఇప్పటి వరకు అయితే అది ఎపిడమిక్గా అయితే మారలేదు. సో దాని వ్యాధి తీవ్రత ఎట్లుంది, దాని R0 వాల్యూ ఎంత ఉంది, ఎంతమందికి స్ప్రెడ్ చేయగలుగుతుంది, ఒక్కరి నుంచి ఎంతమందికి వెళ్తుంది అన్నది దాని మీద ఇంకా స్టడీస్ జరగాల్సి ఉన్నది. ఎందుకంటే వ్యాధి అనేది సడన్గా అప్పటిదప్పుడే స్ప్రెడ్ అయింది అనుకోండి, ఎక్కువ యాక్టివ్గా స్ప్రెడ్ అయిపోతే దానికి R0 వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ఏంటిలా ఉంటుందంటే మనకు వారం రోజుల వరకు కూడా కంటామినేషన్ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి సిమ్టమ్స్ రావడానికి మనకు 1 వీక్ to 4 వీక్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఆ మధ్యలో వరకు ఆ పేషెంట్ స్ప్రెడ్ చేయొచ్చు, కానీ ఆ సిమ్టమ్స్ బయటపడవు. దానివల్ల కొంచెం ఎక్కువ మందికి స్ప్రెడ్ అయినా కూడా మనకి వ్యాధి తీవ్రత అనేది అంత ఎక్కువ ఉండదు. మళ్ళీ ఈ బ్లిస్టర్స్ వచ్చిన తర్వాత, ఈ ప్యాపుల్స్ వచ్చిన తర్వాత కూడా మనకు మళ్ళీ అదంతా రాలిపోయి కొత్త స్కిన్ రావడానికి 4 వారాలు పడుతుంది అది. సో అప్పటి వరకు కూడా పేషెంట్ మనకి ఈ వ్యాధిని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాంటి టైంలో ఐసోలేషన్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవడం, పర్సనల్ హైజీన్, చేతులు కట్టుకోవడము, డ్రెస్సులు ఎవరిది లైనన్ కానీ వాళ్ళ పేషెంట్లకు సంబంధించింది వేరే వాళ్ళకి కంటామినేట్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, అంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనలో యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు అయితే దీన్ని తట్టుకునే శక్తి ఉన్న వరకు అయితే ఎలాంటి ప్రమాదాలు, చిన్నపిల్లలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ న్యూమోనియా అలాగే కార్డియాటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది సోకే అవకాశం. మనం ఐసోలేషన్లో ఉండి కూడా ఒక వారం రోజులు దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని ఏదన్నా మనకు ఇబ్బంది అనిపించినప్పుడు డాక్టర్ను సంప్రదిస్తే దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, కరీంనగర్, News 18 తెలుగు.